యోహాను సువార్త 6వ అధ్యాయములో 63వ వచనములో మనం చూచినప్పుడు ఆత్మ చేయుచున్నది, ఆత్మయే జీవింప చేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునయ్యున్నవి. దేవుని యొక్క వాక్యము స్పష్టము చేయించు ఉన్నది. ఈరోజు క్రీస్తుని కలిగిన వారు శరీర నియమము కలిగిన వారు కారు. ఈరోజు శ్రమలు మానవునికి తప్పవు. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరినైనా మీకు ఇబ్బందులు ఉన్నాయా అంటే లేవు అనేవారు ఎవరు ఉండరు. శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నారా అంటే లేదు అనేవారు ఎవరు ఉండరు. శ్రమలు జీవితంలో ఒక భాగము. కానీ ఈరోజు క్రీస్తును కలిగిన వానికి, క్రీస్తుని కలిగిన వానికి వ్యత్యాసం ఏమిటి అంటే క్రీస్తును కలిగిన వాడు శ్రమకు ఎదురు వెళ్తాడు. దానికి మాదిరి క్రీస్తు యేసై ఉన్నాడు. ఆయన సిలువనెక్కినప్పుడు, సిలువనెక్కుటకు మునిపే ఆయన శిరస్సు పైన ముళ్ళ కిరీటమును పెట్టి ఆయన వీపును చీల్చిన వారై ఉన్నను. భారమైన సిలువను ఆయన భుజముల పైన మోపినను. మోయలేని భారమైన సిలువ శ్రమను ఆయన తాళవలసినను. తట్టుకోలేని స్థితి మానవ దేహమందు ఉండియునను. అయినను దేవుడు తన చిత్తానుసారముగా తన శక్తిని బట్టి క్రీస్తు యేసును బలపరిచి సిలువనెక్కించి మానవాళి నిమిత్తము ప్రాణయాగమును జరిగించి మానవుని ఏ రీతిగా అయితే పాపబంధకము నుండి, చీకటి శక్తుల నుండి, మరణము నుండి తప్పించి నిత్య జీవ వారసునిగా చేశారో ఈరోజు క్రీస్తుని కలిగిన వారును కూడా లోకములో శ్రమలను వారిని కాల్చివేయు స్థితిగతులు వారు కలిగి ఉన్నారు. అట్టి శ్రమలకు, ఇబ్బందులకు వారు ఆహుతి కావలసిన పరిస్థితులు వారు ఎదుర్కోవలసి వచ్చినను ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేయుచున్నది ఏమిటి అంటే ఆత్మ జీవమై ఉండగా ఆ ఆత్మను క్రీస్తును కలిగిన వారిలోనికి పంపుటను బట్టి వారు ఎట్టి శ్రమను వారు ఎదుర్కొనొచ్చు ఉన్ననో వారు సజీవముగా ఉన్నారు.